లోకేష్ సైకిల్ చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ 12 గంటల స్తుతి ఆరాధన మహోత్సవానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం ఈ శ్రేష్టమైన సమయంలో మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన గొప్ప నామాన్ని కొనియాడడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నాకు చాలా ప్రియమైన అన్నయ్య అని చెప్పాలి. మరి రత్నం అన్నయ్య అంటే చాలా ఇష్టం. మరి అన్న ప్రేమతో పిలిచిన వెంటనే నేను ఎంతో సంతోషించి తప్పకుండా మీ మధ్యకు వస్తాను అని మాటిచ్చి ఈరోజు మీ మధ్యలో నిలిచి ప్రభువును స్తుతించడానికి, ప్రభు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కని పాటలు, శ్రావ్యమైన సంగీతం, చక్కని ఆరాధనలు మీరు అందరూ చేసి 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 అలసిపోయినట్టున్నారు. అలసిపోయారా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే, యెహోవా యందు ఆనందించువారు పూర్తి చేయండి, చెప్పండి, అందరూ చెప్పండి, నూతన బలాన్ని పొందుతూనే ఉంటారట. హల్లెలూయా. మరి మనం అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికంటే ప్రభువుని ఆరాధించడానికి, ఆత్మలో ఆనందించేదానికి వచ్చాం. మనం ఎప్పుడైతే ప్రభువునందు ఆనందిస్తూ ఉంటామో, ప్రభువునందు ఆనందించే కొలదిగా మనం ఏం పొందుకుంటామంటే పరలోకం నుండి నూతన బలమును పొందుకుంటాం. మరి నూతన బలాన్ని పొందుకున్న వారు ఏమైనా అలసిపోతారంటారా? వాడిపోతారంటారా? లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఇంతవరకు చక్కని ఆరాధన జరిగించిన సిస్టర్ గారికి, అలాగే సహోదరులు జాయ్సనానికి, అలాగే రవ్యాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తున్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సీమైన అందరం కలిసి ఒక కీర్తన పాడదాం, తర్వాత ఆరాధన చేద్దాం. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? అందరు కలిసి పాడతారు కదా? నేను రాని పాటలు పాడను, మనకందరికి వచ్చిన పాటే పాడతాను. ఎందుకంటే ఆరాధన అంటే నేను పాడుకుని వెళ్ళిపోయే వ్యవహారం కాదు. ఏంటి, అందరం కలిసి ప్రభు అయిన నామాన్ని మహిమపరచడమే ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్తాం. కొంచెం వాయిస్ కొంచెం పెంచి ఎఫెక్ట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమై, నీవే నా జీవిత మకరందమై. అందరం చప్పట్లు కొట్టి, ఎవ్వరు మౌనంగా ఉండదు, అనాలోచనగా ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. స్తుతించు
కీర్తించి కనపరతును నా యేసయ్యా. పాడండి. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి పాడాలి, కీర్తించి చప్పట్లు కొడుతూ యేసయ్యా. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకుని ప్రభువుని ఆరాధించు. హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన వెలుగై చూపించినావా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. నీ ప్రజలను పోషించినావా. నీవే నా ఆరాధన. స్వరము బిగ్గరగా యొక్క స్వరముతో నీవే నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. నీవే గట్టిగా స్వరమేసి ఆత్మలో ఆనంద. ఓ నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా. స్తుతించి పాడాలి, కనపరతును నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ స్వరమెత్తి యేసయ్యా అని బిగ్గరగా. యేసయ్యా, 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 యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండల
యేసయ్యా యేసయ్యా పిలవాలి యేసయ్యా 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 ప్రతి ఒక్కరి నోట యేసయ్యా 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 మెరిసిన నీ ప్రేమ నలిగిన కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే కనపరతునయ్యా ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. అటువంటి గొప్ప దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు. హల్లెలూయా 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 హల్లెలూయా.